యాపిల్ బేర్ మనం మామూలుగా బయట కొనుక్కుంటాం కదా, అదే సీడ్ ఒక పాట్లో వేసాను అనమాట. వేస్తే మంచి చెట్టు వచ్చింది. మంచి ఫర్టిలైజర్ వేసాను. ఎన్పికే అవన్నీ, బోన్ మీల్ అవన్నీ కాకుండా సున్నం కూడా యాడ్ చేసి వేసాను అనమాట. రెగ్యులర్ గా దీనికి ఫర్టిలైజర్స్ కూడా మనము జనరల్ గా 0 బడ్జెటే వేస్తాము అనమాట. అంటే మనం ఇంట్లో ఏవేవి ఫ్లాక్స్ సీడ్ కానీ, శనగలు కానీ, లేకపోతే బనానా కానీ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, దాని పీల్ కానీ, లేకపోతే బనానా పీల్ ఎండబెట్టేసి కానీ, సొల్యూషన్ కానీ, ఇలాంటివన్నీ చేసి మొక్కలకి ఎరువుల్లాగా ఇస్తాము. దాని తర్వాత పూలు నిలబడ్డాయి, పాలినేషన్ కూడా అయింది, చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి, మెల్లిమెల్లిగా పెరిగాయి అనమాట. రీసెంట్ గా ఆకులు అవన్నీ కూడా పడిపోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఈ కాయలు కూడా పడిపోతాయేమో అనేసి కొంచెం లైట్ ఎల్లో కలర్ అయ్యేసరికి కట్ చేసేసాము. సో ఫస్ట్ టైం యాపిల్ బేర్ కూడా హార్వెస్ట్ చేసాము. హ్యాపీగా ఉంది, మాత్రం చాలా స్వీట్ ఉంది. మొత్తానికి మనము యాపిల్ బేర్ పళ్ళు కూడా హార్వెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ పాట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి, చాలా చిన్న పాట్ ఇది. సో ఇది సీడ్ తోనే గ్రో చేసాము. ఇది దాదాపు 2 ఇయర్స్, ఇప్పుడు 2.5 ఇయర్స్